అని చెప్పాం. వద్దని చెప్పి మనం ఏం చేసాం, మనకు కావాల్సిన రఫేల్ని మనకు కావలసినటువంటి మన భౌగోళిక స్వరూపానికి అనువుగా కొన్ని మార్పులు చేయించుకున్నాం. అది ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం అప్పుడు కాంగ్రెస్ వాళ్ళ చేతన, కమ్యూనిస్టుల చేతన, ఈ కొంతమంది మేధావుల చేతన కేసులు వేయించి అప్పుడు అడిగింది ఏంటి వాళ్ళు కోర్టులో, రేట్ ఎక్కువ ఉంది, ఒరిజినల్ రేట్ ఇంతే ఉంటుంది, ఆ ఒరిజినల్ రేట్ కంటే తక్కువని ప్రభుత్వం చెప్పింది బయటికి, తెరదొస్తే రేట్ ఎక్కువకి కొన్నది అని చెప్పారు. అవును కొన్నాం, ఒరిజినల్ రేట్ కంటే తక్కువకే కొన్నాం, మిగతా ఈ ఫిట్టింగ్స్ అవి భారత అవసరాలకు అనుగుణంగా తీసుకుంటున్నాం అని కోర్టుకు చెప్పింది. అదేంటి అని వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు సుప్రీంకోర్టు. అంటే ఈ రహస్యం బయట పెట్టించుకోవడానికి, ఇక్కడ మన అవసరాలకి తగ్గట్టుగా రఫేల్, ఫ్రాన్సోడి ఒరిజినల్ రఫేల్ కాదు, మనం ఓ రకంగా మిక్సింగ్ అనమాట, మన అవసరాలకు తగ్గట్టుగా బోల్డ్ మార్పులు అందులో. దాన్ని అప్పుడు అడిగినప్పుడు సైన్యం చెప్పింది అనమాట, ఈ విషయం ఏ ఒక్క ముక్క బయటికి పొక్కినా త్రూ న్యాయ వ్యవస్థ ద్వారా భారతదేశపు ఆంతరంగిక రహస్యాలు లేపడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, కైండ్లీ అండర్స్టాండ్ అని చెప్పింది చాలా సీరియస్గా. అందుకనినే అప్పుడు సీల్డ్ కవర్ కూడా వాళ్ళ ఆఫీసులో పెట్టుకోకుండా వెనక్కి ఇచ్చేశారు సైన్యానికి. ఇచ్చేసేసి అవి వాళ్ళు చేస్తున్న దాంట్లో మేము సాటిస్ఫై అవుతున్నాం, ఎక్కడ దాంట్లో తేడా లేదు, G2G ఒప్పందం, ఇందులో లంచాలు తినడానికి ఎవరికి లేదు ఛాయిస్,